కంగ్రాట్స్ స్వాతి ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు పాస్ అవుట్ ఏం చెప్పారు? 2015 బీటెక్ సార్. ఓకే, ఏం చేశారు ఈ సంవత్సరాలు? బిపిఓ సైడ్ జాబ్ చేశాను సార్, మ్యాపింగ్ సైడ్. ఓకే, ఎలా? ఓకే చెప్పండి. మ్యాపింగ్ సైడ్ జాబ్ చేశాను, బట్ నాకు సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ సార్ ఫస్ట్ నుంచి. ఓకే. సో ఇంకా ఫ్యూచర్ ఉండదు కదా సార్ మ్యాపింగ్ సైడ్, సో అందుకని చెప్పేసి ఇక్కడ సైడ్ వచ్చాను సార్. ఓకే, ఎలా చేసింది బిఆర్ఎన్ గురించి? నెట్ సార్, సోషల్ మీడియా. ఓకే, ఎట్లా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ బిఆర్ఎన్? చాలా బాగుంది సార్. ఓకే, ఫస్ట్ డే ఆఫ్ స్వాతికి ఈ రోజు స్వాతికి నువ్వు అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ ఏంటి? చాలా నేర్చుకున్నాను సార్ నేను సబ్జెక్ట్. ఓకే, ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఆల్రెడీ ఇంకా 1 month కోర్స్ ఉంది, ఆల్రెడీ ఒక ఆఫర్ లెటర్ చేతిలో ఉంది, ఎక్స్పెక్ట్ చేశారు ఈ సక్సెస్ ని? చేయలేదు సార్. ఓకే, అచీవ్ చేయడం మేజర్ రీజన్స్ ఏంటి? ప్రాక్టీస్ సార్ మెయిన్. ఓకే, ఇక్కడ 8 hours ప్రాక్టీస్ ఉంటుంది సార్, వేరే ఇన్స్టిట్యూట్ లో అంత ఉండదు సార్, జస్ట్ చేసిన 1 hour. ఓకే, ఇంకా వేరే ఇన్స్టిట్యూట్ లో ఎక్కువ సిస్టమ్స్ కూడా ఉండవు. ఓకే, వచ్చే ముందు ఖచ్చితంగా ఒక డౌట్ అయితే ఉంటుంది, 2015 జాబ్ వచ్చిద్దా రాదా అని. ఎట్లా ట్రస్ట్ చేశారు బిఆర్ఎన్? అంటే చాలా సక్సెస్ స్టోరీస్ చూసాను సార్ నేను. 2014-13 పాస్ అవుట్ వాళ్ళకి కూడా ఇక్కడ జాబ్ వచ్చింది. ఓకే, సో అందుకని చెప్పేసి నా పైన నాకు నమ్మకం ఉంది సార్, ఇక్కడ ఇంకా ట్రైనింగ్ తీసుకుంటే నాకు జాబ్ వస్తుంది అని చెప్పేసి. ఓకే, నార్మల్ ట్రైనింగ్ కి బిఆర్ఎన్ ఇన్ఫోటెక్ ట్రైనింగ్ కి మీరు అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ ఏంటి? నార్మల్ ట్రైనింగ్ లో జస్ట్ క్లాస్ చెప్పేసేసి అక్కడతో వదిలేస్తారు సార్. ఓకే, బిఆర్ఎన్ లో టాస్క్ ఇస్తారు, ఇంకా టైం ఇస్తారు, ఆ టాస్క్ కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. ఓకే, సో పక్కా కంప్లీట్ చేయాల్సిందే. సో అక్కడ ఎక్కువ లర్న్ చేస్తున్నాం సార్. ఓకే, జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి లేదా మంచి కెరీర్ గా నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? బిఆర్ఎన్ మంచి ఇన్స్టిట్యూట్ సార్, ఇక్కడ జాయిన్ అవుతే పక్కా జాబ్ వస్తుంది అంటే వాళ్ళు కరెక్ట్ చదివితే పక్కా జాబ్ వస్తుంది సార్. ఓకే, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్.